ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మెపా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మెపా డైరీని మన యొక్క యూత్ ఐకాన్, ముదిరాజుల యూత్ ఐకాన్, అదేవిధంగా బడుగు బలహీన జీవులకు కూడా ఆదర్శమైన వ్యక్తి, ఒక రాష్ట్రంలోనే వెలుగుతూ ముదిరాజులను కూడా వెలిగించాలి, బీసీ బిడ్డలను కూడా వెలిగించాలనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పటాన్ చెరువు ముద్దుబిడ్డ, అదే ముదిరాజుల ముద్దుబిడ్డ నీలం మధు ముదిరాజు గారి చేతుల మీదుగా ఈ యొక్క మెపా డైరీని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి అన్నగారు మన డైరీని అన్నగారి చేతుల మీద ఆవిష్కరించడం మన యొక్క ఒకసారి అభినందనలతో చప్పట్లతో అన్నగారి ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దమ్మ తల్లి కూడా ఇక్కడ మనకు పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం కూడా ఉంది. రానున్న కాలంలో ముదిరాజులకు ఒక బింబంగా, ఒక యూత్ గా కనబడుతున్నాడు కాబట్టి పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ముదిరాజు బిడ్డ అనేవాడు ఎక్కడ ఉన్నా కూడా నావాడే అనేటువంటి భావాలతో ఒక విజన్ తో ముందుకెళ్తున్న నీలం మధు ముదిరాజు గారి అడుగుజాడల్లో మెపా నడుస్తుంది. వివిధ ముదిరాజు సంఘాలు కూడా నడవాలని కోరుకుంటూ ఈ యొక్క డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి మన యొక్క ముదిరాజు ముద్దు బిడ్డలు మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు మన పొన్నం రాజన్న, అదేవిధంగా మన శామన్న చుట్టాకుల శామన్న, ములుగు జిల్లా అధ్యక్షులు అచ్చునూరి కిషన్, మరి రాష్ట్ర కార్యదర్శి నీరట్ రాజు గారు, దండు చిరంజీవి గారు, అదే సింగారపు రామకృష్ణ గారు, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ గారు, నారాయణపేట జిల్లా అధ్యక్షులు తమ్ముడు నాయుడు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రాజు కావాలి రాజు, మన కింగ్, మరి అందరికి కూడా ఒక యూత్ లా కనబడుతున్నాడు. అన్న ఆదర్శంగా అడుగుజాలు నడుస్తున్న సూర్యాపేట ముద్దుబిడ్డ మెపా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కోల కరుణాకర్ గారు, అదేవిధంగా ఈ డైరీకి కొంత ఆర్థిక సహాయం కూడా అందించినటువంటి శివన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు మెదక్ కూడా మెపా అధ్యక్షుడిగా తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరికి కూడా ఒక యుద్ధ వీరుడు, ఒక భావజాలం ఉన్నటువంటి వారు బుల్లెట్ వెంకన్న, నేతి వెంకన్న అనేటువంటి వారు నేతి వెంకన్న నీతి వెంకన్నగా బుల్లెట్ వెంకన్నగా రూపాంతరం చెందింది కాబట్టి అన్న కూడా రావడం జరిగింది. అదేవిధంగా నారాయణపేట నుండి కూడా మరి అన్నగారు కూడా రావడం జరిగింది, ఒక కళాశాల యొక్క ప్రిన్సిపల్ గా. అదేవిధంగా ఆంధ్ర నుండి కూడా అభిమానంతో మహాసభ యొక్క యూత్ అధ్యక్షులు తమ్ముడు కూడా రావడం జరిగింది. ఏడుకొండల వారు కూడా రావడం జరిగింది. వీరందరి సమక్షంలో ఈ రోజు మనం డైరీ ఆవిష్కరణ చేయడం, అన్నగారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, అదేవిధంగా అన్నగారి వాక్యాలు కూడా ఒక 2 నిమిషాలు కూడా మనం విందాము. ఏ విధంగా ముందుకెళ్ళాలని ఒక దిక్సూచిగా మనకు కూడా దిశానిర్దేశం చేయాలని వేడుకుంటూ అన్నగారికి నీలం మధు ముదిరాజు యొక్క అడుగుజాడలో మెపా నడుస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎందరు ఆపినా కూడా ఇది ఆగదు, ఒక లక్ష్యంతో పోతుంది కాబట్టి, సామాజిక సేవతో పోతుంది కాబట్టి రానున్న కాలంలో కూడా 10th ఇంటర్ విద్యార్థులకు, మెరిట్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నారాయణపేట, వరంగల్లో, మెదక్లో కూడా పెట్టే ఆలోచన ఉంది. తమ్ముడు కూడా చెప్పడం జరిగింది. అన్ని కార్యక్రమాలు అన్న యొక్క సలహాలు సూచనలతో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ జై ముదిరాజ్, జై మెపా, జై ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, పటాన్ చెరువు ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత, తెలంగాణ ముదిరాజ్ ఐక్యత, 23 జిల్లాల ముదిరాజ్ ఐక్యత, తెలంగాణ ముదిరాజ్ ఐక్యత, భారతదేశం ముదిరాజ్ ఐక్యత, ప్రపంచ ముదిరాజ్ ఐక్యత, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జోహార్ పండుగ సాయన్న, జోహార్ పండుగ సాయన్న. ఈ సందర్భంగా మరి అన్నగారిని కూడా ఒక నిమిషం. చాలా సంతోషం అన్న. ఈరోజు మెపా ముదిరాజ్ సంఘాలకు ఎంతో సేవలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు, ముదిరాజుల సోదరులకు, ఎంప్లాయ్మెంట్కు, అదేవిధంగా విద్యార్థులకు అన్ని రకాలుగా మెపా ఎప్పుడు తోడుంది. ఆ మెపా కూడా ఈ నీలం మధు ముదిరాజు ఎప్పుడు తోడుకుంటాడు. ముదిరాజులకే కాకుండా అన్ని వర్గాలకు కూడా మనం పనిచేసుకుంటూ ఒక ఆదర్శంగా ఈ తెలంగాణలోనే ఒక ఆదర్శంగా ముదిరాజ్ జాతి ఉండేటట్టు అన్ని కులాలను తెలుపుకుంటూ మన కులానికి రావాల్సిన హక్కులు, మన ఎంప్లాయ్మెంట్స్కు రావాల్సిన ఉద్యోగ హక్కులు అన్నీ కూడా కలిసి పోరాటం చేద్దాం. మెపానే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని సంఘాలను కలుపుకుంటూ జాతిని ఏకం చేసుకుంటూ మనకు రావాల్సిన వాటాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటాల మీద కూడా మనం అందరం కూడా కలిసిమెలిసిగా పోరాటం చేసి ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూడా అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులు అని చెప్పి కూడా మొన్ననే కులగణన సర్వేలో కూడా తేలింది. కాబట్టి ఈ ముదిరాజులకు కూడా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది. ముదిరాజులను అగ్రస్థానంలో నిలబెడతామని చెప్పి ముఖ్యమంత్రి వారు మొన్ననే మేము పోతే కూడా అక్కడ కూడా చెప్పారు. కాబట్టి రేపు జరగబోయే ఏదైనా సరే మెపా ద్వారా ఏ సేవా కార్యక్రమాలు చేసినా దానికి నేను ఎప్పుడు అండగా ఉంటా. మీరు ఎక్కడ పిలిచినా ఎప్పుడు రమ్మన్నా కూడా మీతో ఉంటా. మీరు నీలం మధు అంటే ఒక మెపానే కాదు, అందరికీ తోడుగుండి, జాతికి తోడుగుంటూ మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను అందరినీ కలుపుకోవచ్చు, అందరినీ
అందరితో మమేకమై ఉండాలని మరోసారి కోరుకుంటా. రేపు రానున్న స్థానిక సంస్థలలో కూడా మెపా కీలక బాధ్యత వహించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా విలేజ్లలో గ్రామాలలో సర్పంచులు బీసీలను ఎస్సీలను కలుపుకుంటే సర్పంచులు జెడ్పీటీసీలు అదేవిధంగా ఎంపీపీలు రాజకీయ చైతన్యం కూడా చేయాలని చెప్పి మరోసారి కోరుకుంటున్నాం మెపా చేసే సేవలకు కూడా. ఎందుకంటే దేవేంద్ర అన్న ముఖ్యంగా అన్ని జిల్లాల నాయకులు ప్రతి ఒక్కరి పేరు తెలుసు, అన్ని జిల్లాల నాయకుల అధ్యక్షులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక సంఘాన్ని ఇంత గొప్పగా తీసుకోవడంలో మీ అందరి సహకారం కూడా చాలా సంతోషంగా ఉందన్న. మిమ్మల్ని చూసి రేపు ముందు కూడా తరాలు కూడా చైతన్యమై మీరు ఎలా అయితే సేవలు చేస్తారో ముందు తరాలు కూడా మీరు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తారని తెలియజేస్తున్నా. ఇంకోసారి ఈ సేవా భావాలు ఇంకా కూడా అందరం కూడా కలిసికట్టుగా చేస్తూ రాష్ట్రంలో ఉన్న ముదిరాజు బిడ్డలు ఎక్కడైనా మనోళ్ళు చదువుకొని ఉండి వాళ్ళు విద్యావంతులు ఉండి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కావాలని ఉండి కోచింగ్ ఆర్థిక ఇబ్బందులు ఉంటే కూడా ఈ సంఘాల తరఫున ముదిరాజు జాతి తరఫున మేమందరం కూడా ఆ బిడ్డలకు తోడుగుండి వాళ్ళ మెరిట్ ప్రకారం వాళ్ళ చదువుకు కూడా మేమందరం సహకరిస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వర్యులకు అన్ని సంఘాల తరఫున జాతి తరఫున కూడా మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము.